ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా యువజన క్రీడా వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ఇండోర్ స్టేడియంలో యువతీ యువకులతో యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా యువజన క్రీడా వ్యవహారాల అధికారి, జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ నిర్వహణ, శిక్షణ సహకారకర్తగా జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం వ్యవహరించింది. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల వలె 0 అవర్, క్వశ్చన్ అవర్, బిల్లు ప్రవేశపెట్టే పద్ధతి, ఓటింగ్, వాదనలు, ప్రతివాదనలు మొదలైన విషయాలతో యూత్ పార్లమెంట్ ఆకట్టుకుంది. యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ స్పీచ్లను వినిపించారు. నిజమైన ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మంత్రులు, ఎంపీలుగా వ్యవహరించారు. యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి స్పీకర్ గా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎర్రనగారి రాంగోపాల్ రెడ్డి వ్యవహరించగా, ప్రధానమంత్రిగా శిరీష, ప్రతిపక్ష నాయకుడిగా రాజు, మంత్రులుగా రసజ్ఞ, ఆనంది, హరికృష్ణ, నగేష్, చందన వ్యవహరించారు. వివిధ పక్షాల ఫ్లోర్ లీడర్ గా సౌమిత్, తన్వి, అఖిల, సాయి మొదలైన వారు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 70 మంది యువతి యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో పాటు విద్యార్థులు, యువతి యువకులు పెయింటింగ్, డాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం తరపున అధ్యక్షుడు మామిని పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షుడు బండి సమ్మయ్య, గౌరవ సలహాదారు పప్పతి శ్రీకర్ రెడ్డి, ఇంకేసాఫ్ అలీ పాల్గొన్నారు. జ్యూరీ సభ్యులుగా గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు బాలరాజు, డిగ్రీ లెక్చర్ మనోహర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ ఉప్పలయ్య, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సౌందర్య, ఉపాధ్యాయులు రాదారి నాగరాజు, సాదిత్ అలీ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.